మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. కిదే జాయ్ మీరు ఎక్కడో చూసినట్టుందండి. ఏ ఆదిత్య సార్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఇవేంటి ఇక్కడ గోవాలో సెటిల్ అయిపోయాను సార్. ఓ గోవాలో మన జబర్దస్త్ ఆదిత్య ఇక్కడ గోవాలో సెటిల్ అయ్యవా? అవును సార్. వెరీ గుడ్ సూపర్. నేను 3 రోజులైంది గోవా వచ్చి తిరుగుతున్నానమ్మా. తిరుగుతుంటే ఫుడ్ తినాలి కదా, ఇక్కడ ఫుడ్ అంతా ఉంటుంది, మన ఫుడ్ తినాలి. ఎలాగరా బాబు అంటే రోడ్ మీద ఎలా వెళ్తున్నాను, ఇక్కడ సముద్ర స్పైస్ ఆఫ్ ఆంధ్ర అని కనిపించింది. గోవా అంటే సముద్రం అంటే సముద్ర రెస్టారెంట్ అన్నమాట. సముద్ర రెస్టారెంట్ నిజంగా బోర్డు చాలా రిలీఫ్ అనిపించింది సార్ నాకు. ఓనర్ గారు ఏం పేరు సార్? పేరు రిషి గారు. ఇక్కడ రిషి గారు అంటారు, ఈయన ఒరిజినల్ పేరు నారాయణ గారు. మీ పేరు ఎట్టయితే అంటారు. అలా సార్. ఏం తింటారు చెప్పండి? మీకా నాకా? మీకు మీరు చెప్పుకోండి, నాకు నేను చెప్తా. ఓ పని చేద్దాం, మీకు మీరు చెప్పండి, నాకు మీరే చెప్పండి. అదే ముందే చెప్పొచ్చుగా. ప్రవేశపెట్టండి. ఇగో నేనైతే మెనూ కార్డ్ చెప్పేశాను. ఓకే, అందులో చూసి మీరు చెప్పండి. ఓకే, మీరు కూడా చూడండి. చాలా పెద్ద బుక్ ఉంది, ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి బాబు. మార్నింగ్ టిఫిన్స్, అవును, అలాగే మధ్యాహ్నం మీల్స్, సాయంత్రం మీల్స్, బిర్యానీస్, రకరకాలు ఈస్ ఉన్నాయి, బోల్డెన్ వెరైటీలు ఉన్నాయి. హాట్ బెవరేజెస్ అన్ని బాగుంది. అన్ని ఆంధ్ర చికెన్, మటన్, చేపలు, నాన్ వెజ్, వెజ్ అన్ని ఉంటాయి. వెరైటీస్ ఉన్నాయి. కన్ఫ్యూజింగ్ ఉంది, ఏది తినాలో తెలియట్లేదు అన్ని వెరైటీస్ లో. ఓ పని చేస్తా, ఇప్పుడు వరకు ఇక్కడ నేను నాన్ వెజ్ చాలా తినేసా. ఓకే, మీరు అందరిని చూస్తే వెజ్ ఏదో చక్కగా హోమ్లీ ఫుడ్ తిందాం ఉందండి. అంతేనా? ఎందుకంటే మనం బయటకు వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం రెగ్యులర్ గా తినే మన ఫుడ్ తినాలి, బయటది ఎక్కడ టేస్ట్ చేస్తుండాలి. బట్ మన ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుని తింటే కాస్త బెటర్ గా ఉంటుంది. ఓకే సార్, అయితే మొత్తం అంతా వెజ్. వెజ్, ప్యూర్ వెజ్. ఇవన్నీ పక్కన పెట్టండి, మాకైతే వెజ్ మీల్స్ మొత్తం నింపి పెట్టండి. ఈ టేబుల్ అంతా వెజ్ సార్. అందరికి వెజ్ మీల్స్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది 1 year అవుతుంది సార్. 1 year అవుతుంది. వెరీ గుడ్ సార్, సూపర్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి స్టార్ట్ అయింది. మార్చ్ 1st స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్ 1st స్టార్ట్ చేసాము. మన వాళ్ళందరూ రెగ్యులర్ గా వస్తుంటారు సార్. మన వాళ్ళే సార్ వచ్చేది, మొత్తం తెలుగు వాళ్ళే. వెరీ గుడ్ అండి. మన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే గోవా వస్తే మన సముద్ర ది స్పైస్ ఆఫ్ ఆంధ్ర ఉంటుంది. చక్కగా దీన్ని విజిట్ చేయండి. చాలా విశాలమైన 4 గాయలు తగులుతా బయట నుంచి లోపలికి మన ప్యాకెడ్గా చేసేయకుండాను పూల మొక్కలు అవన్నీ పెట్టి ఉంది హ్యాపీగా. గోవాలో సముద్రం చూసినా చూడకపోయినా ఈ సముద్ర రెస్టారెంట్ మాత్రం చూడాలి ఖచ్చితంగా. ఆదిత్య ఏంటి ఇన్ని ఐటమ్స్ వచ్చాయండి ఏకంగా? ఫుడ్ మేళా అండి, ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర సముద్ర రెస్టారెంట్ అలాగే ఉంటది. అది అంటే మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాము గోవాలో. ఇక్కడ సముద్ర స్పైస్ ఆఫ్ ఆంధ్ర ఈ రెస్టారెంట్ నిజంగా ఇన్ని వెరైటీసా. ఇంకా ఇందులో మేము చెప్పుకున్నాం కొన్ని నాన్ వెజ్ వద్దు, వెజ్ సరిపోద్ది అని పెట్టుకున్నాం. ఇంకా అవి కూడా వచ్చింటే 2 టేబుల్ చాలా మళ్ళీ ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా బాగుంది సార్, సూపర్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇవేంటో తెలుసండి? ఏంటంటే దీని పేరు చెప్పండి. కార్న్ చీజ్ బాల్ సార్. కార్న్ చీజ్ బాల్స్ అంటండి. కార్న్ చీజ్ బాల్. సాస్ నంచుకోండి, ఇంకా బాగుంటుంది. అందులో డిప్ చేస్తే సాస్లో. సార్ ఇదేంటిది? ఈ బేబీ కార్న్ క్రిస్పీ. బేబీ కార్న్ క్రిస్పీ. వావ్, మంచి చెప్పున్నారండి మీకు. చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం నేను వెజ్లో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మన నాన్ వెజ్ వంటికి అలవాటు బాగా. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. నీకేమనిపించింది? చాలా బాగుంది మీరు ఏం తింటారు? ఫస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. దేంతో చేయమంటారండి? పన్నీర్ పసందాతో చేయండి. పన్నీర్ పసందా? జీడిపప్పు కూడా వేసారు పెద్ద పన్నీర్ పసందలో. మీకు ఎలా ఉంది సార్? టేస్టీగా ఉంది.
నెక్స్ట్ అదేంటండి పక్కది? బేగం బహార్. బేగం బహార్ అంటుంది. బేగం బహార్ బాగుంది సార్. టేస్ట్ ఎంత బాగుంది. ఇది ఎప్పుడో పోర్చుగీస్ వాళ్ళు ఉంటున్న సిటీ కాబట్టి ఆ యాంబియన్స్ అంతా చూపిస్తా. మనం గోవాలో వచ్చామన్న ఫీలింగు, మన ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ రెండు కలగలిపి చాలా బాగుంది ప్లానింగ్ అంతా. మన ఫుడ్ తింటున్నాం, ఈ యాంబియన్స్లో తింటున్నాం. సార్ బేగం బహార్ బేగా తిని అది చూడండి. బేగం బహార్ ఎందుకు చేస్తారండి అది? అది వడ టైప్ అయితే చేస్తాడు, షెఫ్ స్పెషల్ అని చేసి చేస్తాడు. వావ్, బాగుంది, భలే ఉంది. ఇక్కడ జనరల్గా మన వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా సార్. మొత్తం మన వాళ్ళే సార్, మన వాళ్ళు వస్తుంటారు, మొత్తం తెలుగు స్టేట్స్ నుంచే వస్తారు. మన వాళ్ళందరూ ఇక్కడ ఈ గోవా ఫుడ్ కూడా లైక్ చేస్తుంటారు సార్. వాళ్ళు అదే ఆడిస్తారా మన ఎక్కువ? గోవా ఫుడ్ చాలా మటుకు సీ ఫుడ్ ట్రై చేయడానికి వస్తారు. మిగతా మన మీల్స్, బిర్యానీస్ మొత్తం సేమ్ హైదరాబాద్లో ఎలా మన బిర్యానీ దొరుకుతుందో హైదరాబాద్ దమ్ బిర్యానీ సేమ్ ఇలా దొరుకుతుంది. వాళ్ళు ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నా రెడీ, టేబుల్ మీద రెడీగా ఉంటుంది. టేబుల్ మీద వచ్చేస్తుంది. సార్ మటన్, చికెన్, ప్రాన్స్, ఫిషెస్, అలాగే రాగి సంగటి. రాగి సంగటి రాగి సంగటి కూడా ఎక్కడ ఉండను అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ సార్. ఓ చాచ్ బిల్లకి చాచ్. దీని సంగతి లాస్ట్లో చూద్దాం. ఇలా మధ్య మధ్యలో వేస్తుందాం మనం. సార్ గ్రీన్ పీస్ పలావా? గ్రీన్ పీస్ పులావ్. గ్రీన్ పీస్ పలావ్ సార్. నాకు ఫస్ట్ టైం వెజ్ టేస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత అలా బాగుంది అని అనిపిస్తుంది. ఇది బేగం బహార్ కాదు, ఇంకోటి ఏదో ఇది ఉంది. పన్నీర్ పసందా. పన్నీర్ పసందా. పన్నీర్ పసందా. ఇందులో కూడా గ్రీనరీ ఉంది, గ్రీన్ ఏదో పెట్టారు బాగా. పుడ్డింగ్ లోపల యాడ్ చేస్తారు. ఏంటది గ్రీన్? ఆకుకూరలు, పుదీనా. పుదీనా అదిరిపోయింది. ఇది కూడా సార్ మీ అబ్బాయికి అడగండి ఏం నచ్చిందో. ఏం నచ్చింది మీకు? నాకా పన్నీర్ పసంద్. పన్నీర్ పసంద్. మావాడు మంచి ఫుడ్డీ అండి మా అబ్బాయి. నాకంటే వాడికి ఎక్కువ బాగా తెలుసు. మా పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నాం బయటకంటే ముందు ఆ ఏరియాలో ఫుడ్ ఏముంటుంది, ఒక రెస్టారెంట్కి అక్కడే ఉంటుంది, నెట్లో సెర్చ్ చేసేస్తారు ఇక్కడ పలానా ఫుడ్ ఉంటుంది, లేకపోతే మెనూలో ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ కొత్తగా ట్రై చేయాలనే కోరికండి పిల్లలకి. అంటే మనం కొత్త ప్లేస్కి వెళ్తాం, సరే అక్కడ ఫుడ్ కూడా చూద్దాం ఒకసారి, ఇది థాట్. చాలామంది అలా కూడా ఆలోచిస్తారు, అలా వాళ్ళు చెప్పుకొని తింటుంటారు. సార్ నెక్స్ట్ ఏం తిందాం? ఏం తిందాం? మీరు భయపెట్టేస్తున్నారు. ఒకేసారి జమ్మని 5-6 ప్లేట్లు వస్తున్నాయని. మన తెలుగు ఫుడ్ తెలుగు ఫుడ్ స్టైల్. అందులో మన తెలుగు వాళ్ళు ఎవరిని కూడా గెస్టుల వాళ్ళు ఎవరిని వచ్చినంత ఈజీ వదిలిపెట్టరు. అవునవును సార్. వెయ్యండి తినండి, వెయ్యండి తినండి, ఎప్పుడు కాదు ఎప్పుడు తింటారు అంటుంటారు. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రాలేరు కదా సార్. మీరు మళ్ళీ ఎప్పటికీ వస్తారు. మీరు రిసీవ్ చేసుకుని కేర్తో చక్కగా. సార్ మీల్స్ తెలుగు ఫుడ్, తెలుగు ఫుడ్, ప్యూర్ తెలుగు ఫుడ్. పిక్కులు, పొడి, నెయ్యి అన్నీ గోవాలో సూపర్ కదా. గోవాలో ఈ పదాలు వాడరు. సాంబార్. అవును. సేమ్ మన ఫారినర్స్ వచ్చి మన దగ్గర, ఫారినర్స్ కూడా వస్తారు సార్. మన ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అది కూడా అడుగుతుంటారు. ఆంధ్ర ఫుడ్ తింటారు, ప్లస్ వాళ్ళు ఎక్కువగా బటర్ చికెన్ ఇవి తింటారు. ఇవి తింటారు. బటర్ చికెన్, అప్పడాలు వాళ్ళు చాలా బాగుంటాయి సార్. సాంబార్. నార్త్ ఇండియన్స్ వస్తారు సార్ ఇక్కడికి. మన సేమ్ మన ఓన్లీ తెలుగు ఫుడ్ టేస్ట్ చేయడానికి నార్త్ ఇండియన్స్ వస్తారు. మన సైడ్ ఫుడ్ వాళ్ళకి సాంబార్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. మన సైడ్ సాంబార్ కావాలని వస్తారు ఇక్కడికి. వెజ్ మీల్స్ అడిగారు. చూశాను సార్. నేను అనవసరంగా లెక్క పెట్టి 10 ఐటమ్స్ ఉన్నాయన్నాను. ఆయన అరే 10 ఉన్నాయి అని ఇంకో 2 పొళ్ళు తెప్పించారు. ఆ కందిపొడి ఒకటి, కారం పొడి ఒకటి. ఓకే, మళ్ళీ ఇప్పుడు అవి కూడా తినాలి మనం. తినాలి, తప్పదు. టేస్ట్ చేయాల్సిందంటే వచ్చి. సార్ ఏం పొడిది? కందిపొడి సార్. కందిపొడి విత్ నెయ్యా సార్? ఎస్, కందిపొడి విత్ నెయ్యి. మన తెలుగు వాళ్ళ స్పెషల్ అది కందిపొడి కదండి. మన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్. సార్ మనకి ఇక్కడ గోవాలో రెస్టారెంట్ పెట్టినా సరే సార్ కావాల్సిన సరుకులను కూడా మన హైదరాబాద్ నుంచి చెప్పేస్తున్నారు. దానివల్ల ఫ్లేవర్స్ ఎక్కడ దెబ్బతినవు. అవును, మనమే కాబట్టి మన ఫుడ్ కావాల్సిందే. అలా ఇంకో పొడి ఉంది. ఏం పొడి ఉంది? అది కారం పొడి. కారం పొడి. ఇది పల్లెటూరు స్టైల్లో ఉంటుంది, కారంగా ఉంటుంది. అసలు రుచులన్నీ పల్లెటూరు నుంచే కదా వచ్చేది. మన రా ఫుడ్ రా ఇదంతా ఉండేది అక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయింది. పప్పుల పొడి వచ్చింది కూడా మన పల్లెటూరు సైడ్ నుంచి.
హ్యాండ్ మేడ్ ఉంటాయి అక్కడ అన్ని machines లో handmade. పట్టకుండా అన్ని మెజర్మెంట్స్ చూసుకుని జాగ్రత్తగా రోట్లో దంచినవి వస్తాయి మన దగ్గర. మన హైదరాబాద్ వచ్చేసి బిర్యానీలకి బర్గర్కి బా, అలవాటు నిజంగా పడిపోయాం. చాలా బాగుందండి కందిపొడి ఎంత కమ్మగా ఉందో చాలా బాగుంది. కదా బాగుందని దాంతో ఒక్కదంటో కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు. ఒరే లెక్క పెట్టకండి రోయ్ మళ్ళీ ఇంకో 2 ఐటమ్స్ తెప్పిస్తారు ఆయన సార్ అప్పడం లెక్క పెట్ట గోవాలో మీకు ఎక్కడ అప్పడం కనబడదు. వాళ్ళకి తెలియదు అప్పడం అంటే. అప్పుడు ఉంటే మనమే వేస్తాం పప్పు అప్పడం మనం తినడానికే కాకుండా తిట్టడానికి కూడా వాడుతుంటాం అప్పడం అప్పడం అయిపోతుంది అయిపోయింది. బాగుంది మీరు కదా? చెప్పాలి పప్పు. మామూలుగా లేదు పప్పు చూడడానికి కూడా ఎంత నెయ్యి బొట్టు అలాగే వేసి ఒక అప్పడం విరిచి దాని మీద పెట్టి తినాలి. పెద్ద ప్లానింగ్ ఏమండి? పెద్ద ప్లానింగ్. పెద్ద ప్లానే కదా. పప్పు బాగుంది సార్ వేయించినట్టున్నారు ఫస్ట్ కదా. అవును. కందిపప్పు వేయించి చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. వెజ్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అనమాట రాఘవ్ గారు. అందుకనే ప్రతిదీ తెలుస్తుంది ఏం చేశారు అంటే మనం పప్పు ఎప్పుడైతే తింటాం ఆ కందిపప్పు టేస్ట్ బాగా తెలుస్తుంది ఇంకా బాగున్నట్లు అక్కడ దాని మెజారిటీ ఎక్కువ ఉన్నట్టు అందులోనే. ఈ మన రాయలసీమ సైడ్ ఇట్లా ఏంచి చేస్తారు సార్ పప్పు. రాయలసీమ సైడ్ ఉంది మంచి ప్రోటీన్. అవును. సార్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు సార్. అవును అవును సార్ సాంబార్ వేద్దాం అది కావాలి. అన్నీ మనం టేస్ట్ చేద్దాం. సార్ ఎంత ప్రేమగా ఇక్కడ అన్నీ పెడుతున్నప్పుడు మనకి. సార్ వెజ్ బిర్యానీ అయినా అమ్మ బాబాయ్ బిర్యానీయా? వెజ్ పులావ్. వెజ్ పులావ్ బాగుంది కదా సార్. అది కాదు అది ఇంకో ఉన్నాయి గ్రీన్ పీస్. వెజ్ పులావ్. అమ్మమ్మమ్మ వద్దు సార్ ఇంకా తినలేదు సార్. వెజ్ పులావ్ కూడా ఉంది ఇక్కడ రెడీగా ఉందండి. సార్ మీరు అన్ని స్కిట్లు చేసి మమ్మల్ని నమ్మేస్తున్నారు. మేము ఎంత పెడితే మీరు అంత తిన్నారా? అంటే ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది. నేను మరీ ఎక్కువగా తిన్నాను అనుకోండి పరిగెట్టాలి మళ్ళీ సగం గోవా పరిగెట్టాలి చుట్టూరాను ఇది అవ్వడానికి. అందుకని చెప్పి ఇప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్కి నడిచి వెళ్ళిపోమంటారు. పెద్ద పెద్ద పెట్లు ఉన్నాయి. ఎలాగ అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలంట. మీరు ఇంకా మళ్ళీ ఆ పులావ్ ఉంది తెప్పిస్తాం అంటే అసలు ఇన్ని ఐటమ్స్ తెప్పించే రకంగా చాలా అసలు ఇది చూస్తుంటే ఇంకా అది గోవా ఎవరికో guess ఎప్పుడు చేసేయచ్చు. కానీ రాలేదు. అందుకే గోవా వచ్చినప్పుడు ఒక 4 రోజుల నుండి ఇలా ప్లాన్ చేసుకుని ఇక్కడ ఒక పూట తినేస్తూ ఉంటే అదిరిపోద్ది. మీరు రోజుకు ఒక పూట వచ్చినా సరే అన్నీ కవర్ చేయాలి కదా మళ్ళీ అదిరిపోద్ది. ఇక్కడికి వచ్చి ఏదో గ్రంథాలయం ఇచ్చినట్టు ఇచ్చారు. అది మెను కూడా ఇది వంటల లైబ్రరీ అంటే రసం సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయంటే ఎవరేం చెప్పగలరండి. అంటే కరెక్ట్గా పెట్టి వెరైటీస్ అన్ని పెట్టారు ఇక్కడ. అని నిజంగా చెప్తాను టు బి ఫ్రాంక్ అందరూ ఏదో కెమెరా ముందుకు వచ్చేదో చెప్తారు మాట్లాడతారు అనుకోకుండా నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్. చాలా బాగుంది. మీరు జెన్యూన్ రివ్యూ ఇస్తారనే మీకు ఈ నిజంగా చాలా రెస్టారెంట్ బాగుంది. ఎంత కమ్మగా ఉందో టేస్ట్. చెప్పా. మన వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు సార్ ఇందులో చెఫ్లు. షెఫ్ తెలుగు అతను. తెలుగు అతను. మీల్స్ కి ఇంకా టిఫిన్స్ కి తెలుగు మాస్టర్ సార్. ఆయనకి పెళ్ళి అయిపోయి అంటారు. అవును. ఏదో ఇంట్లో బాగా చేస్తారు అనుకుంటాను. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. బాగా చేస్తున్నారు అదే ప్రాక్టీస్. గుత్తొంకాయ అండి సార్. కావాలి పేర్లు అసలు విన్నాం అసలు. ఇది మాత్రం గుత్తొంకాయ గుర్తుపెట్టుకోవాలి. గుత్తొంకాయ అన్నంలో కలిపినా బాగుంటుంది, గుతుక్కొని నోట్లో పడేసుకున్నా బాగుంటుంది. మనం రెండోదే చేద్దాం. గుత్తొంకాయ గుడుక్కు మింగితే బాగుంటుంది. గుత్తొంకాయ అసలు పేరు గుటుక్ వంకాయ అయ్యి ఉంటుంది. మనం గుటుక్కొని మింగేస్తాం కాబట్టి అదిరిపోయింది. మేడం ఏదైనా చెప్పించమంటారా పప్పు అది? చాలా బాగుందండి. వాళ్ళు మీరు పిలిచినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ఇంకేం చెప్తారేమో. ఆవకాయ ట్రై చేయలేదు సార్ మీరు? ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడా చివరి ఉంటుంది. వెరైటీగా అప్పుడన్నా ఆవకాయలో ముంచా గుటుక్ వంకాయ ఎలా ఉంది పచ్చడి?
ఈ ఆవకాయ కూడా నాకు తెలిసి మీరు అక్కడ పెట్టించే తీసుకొచ్చారు అవును ఇక్కడ. సార్. నేను అనుకున్నా గోవాలో తిరుగుతూ చాలా మామిడి చెట్లు ఉన్నాయి బాగా. సముద్రం ఉన్న ప్రాంతం మామిడి చెట్లు బాగానే ఉంటాయి అక్కడ దగ్గరలో. నేను చూసిన వైజాగ్లో కానీ. అదే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గోవా మామిడికాయతో ఆవకాయ పెట్టుకుంటే అనుకున్నాను. మీరు అక్కడ మామిడికాయలు పెట్టించట్లేదు. ఆవకాయ మన సైడ్ మామిడికాయతోనే పెడితే బాగుంటుంది. ఏం మన రైట్స్ కదా సార్ ఆవకాయ మీద. కానీ కందిపొడి అద్దరు కొట్టేసారు నిజంగాను. ఏమన్నా కందిపప్పు కూడా కందిపప్పులా ఈజీగా తెలుస్తుంది బాగా. సార్ గులాబ్ జామ్. గులాబ్ అన్నారు, ఇది ఎర్రగా ఉంది గులాబీ పూలా కాకుండా పేరు గులాబ్ జామ్ అంటారు. ఎండగా సార్ కొంచెం ట్యాన్. ఈ గులాబ్ జామ్ కూడా అలాగే అండి, నోట్లో పెట్టేసుకోవాలి, తర్వాత అదే జారిపోద్ది. దాన్ని మనం నవలక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను చూడడం మరి. నువ్వు చేస్తే ఆల్రెడీ మ్యాజిక్. చాలా స్మూత్గా ఉంది గులాబ్ జామ్ కూడా. సార్ ఇలా మీరు మాటల్లో పెట్టి అంత తినిపించేస్తున్నారు. తెల్లండి బాబు, మళ్ళీ ఇది దొండకాయ దొండకాయ తినండి. తిందాం. మీరు ఇలా మాటల్లో పెట్టి ఒక్కొక్క పేరు చెప్తున్నారు, నేను నోట్లో పడేసుకుంటున్నాను. దొండకాయ పచ్చడి. ఒక్క దొండకాయ పచ్చడి. మీరు అన్ని విచిత్రంగా ఎలా ఉన్నాయంటే దొండకాయ పాలంగా, అది గుత్తి వంకాయ పాలంగా, ఇవన్నీ పెరుగు టేస్ట్ చేయలేదు సార్. అబ్బో, చాలా ఎక్కువ తిన్నాను సార్. కొంచెం లైట్ గా పెరుగుతుంది నేను సార్, అయిపోతుంది. పెరుగుతుందంటే పొట్ట పెరుగు అని ఎందుకు పెట్టారంటే పొట్ట పెరుగు తింటే పొట్ట పెరుగు ఇలాగ అన్ని. పెరుగు వెరీ ఖచ్చితంగా తినాల్సింది. మన పూర్వీకులు ఎందుకు డిజైన్ చేస్తారో కానీ ఆర్డర్లో ఫుడ్ పప్పు, కూర, చారు, పెరుగు, ఆరు మజ్జిగ అన్ని తిన్న తర్వాత డైజెషన్ కోసం ఈ పెరుగు రూపంలో తిన్నారనుకోండి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, మనకి బాగుంటుంది. మజ్జిగ రూపంలో తింటే ఫైబర్ ఉంటుంది, బాగా ఆరుగుతుంది. ఇదిగోండి ఈ కర్డ్ కానీ ఇలా చేసే పన్నీరు అవి కానీ మనకి మిల్కీ మిస్ట్ ఆ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి అవే ఉంటాయి మనకి. ఓకే, మిల్కీ మిస్ట్ వాళ్ళ పెరుగు. ఓకే అండి. పెరుగు అదే నెయ్యి కానీ అన్ని మిల్కీ మిస్ట్ సార్. పన్నీర్ ఇలా చెయ్యి అప్డేట్ లేకపోతే ఆయన అది ఉంది ఇది ఉంది అది ఉంది చెప్తుంటారు ఆయన. సార్ పన్నీర్ 65 వస్తుంది. పన్నీర్ అమ్మో 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 ఆయన పట్టుకుని ఆపండి సార్ చెఫ్ గారిని. పన్నీర్ 65 తినలేము సార్, ఇంక మన వల్ల కాదు, నిండిపోతాయి అన్నీ. సరే పెరుగుతో ఫినిష్ చేద్దాం. ఇదిగో పన్నీర్ చేసా, పెరుగుతో ఫినిష్ చేద్దాం. నిజంగా సాల్ట్ సార్ 4 రోజుల్లో రుచికరమైన భోజనం ఈరోజు చేశాను సార్. మా రాఘవ గారు చెప్పారంటే జెన్యూన్ అయితేనే ఇంటి ఫుడ్ అచ్చు గుద్దినట్టు ఇంట్లో మన పెద్దవాళ్ళు చేస్తారు చూడండి పూర్వీకులు అంతా. సార్ సాల్ట్ వేసుకోండి, ఉప్పు కప్పు రంబు ఒక పోనుకలో ఉంటాయి. చూడ రుచులు జాడ వేరు, పురుషులందరూ రాఘవ రూటే వేరు. విశ్వదాభిరామ మీరందరూ ఈ సముద్ర రెస్టారెంట్కి రెండ్రా మామ. విశ్వదాభిరామ అన్నీ వేసుకోరా మామ. సార్ ప్లేట్ చేంజ్ చేసి వస్తుంది. స్వీట్ తప్పు చేస్తుంటే క్షమించండి. స్వీట్ లో ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. సార్ మా అబ్బాయి తింటాడు సార్, ఇంకా స్వీట్లు అవి నేను సార్ అంటే తినలేను. ఇక్కడ ఉన్నాయి ఏంటి చాలా ఉన్నాయి, ఐస్ క్రీమ్లు అన్నీ కనిపిస్తున్నాయి సార్. ప్రేమగా మిల్క్ షేక్స్ చేస్తున్నారు అన్ని. మిల్క్ షేక్స్ అంట, మిల్క్ షేక్స్ షేక్ అయిపోతాం. ఇంకా ఇవి ఉన్నాయి సార్ మనం ఫినిష్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా అన్ని వెరైటీస్తో మనం నేను ఇంకో 2 రోజులు ఉండుంటే కరెక్టే ఇక్కడ గోవాలో. మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చేసి మనం అంటే ఒక పూట అన్నా వచ్చి భోజనం చేయాలని ఇందాలు అన్నాను కానండి. ఒకసారి వస్తే గ్యారంటీ నైట్ వచ్చేస్తారు మళ్ళీ. ఏదో ఒక ఐటెం మిస్ అయిపోయారా బాబు అని. అలాగా మా వాడికి ఇంకా గట్టి పెరిగేసారంటే స్పెషల్గా ఉంది. నాకు మిల్కీ మిస్ట్ అని చెప్పి నాకు మీరు కొంచెం పెద్ద కప్పు వేశారు అక్కడ, బొగ్గలు రావాలని. స్కూల్కి వెళ్తున్నారు కదండి మరి తింటున్నావు కదా, అన్నీ వేసుకున్నావు నువ్వు అప్పుడు వేసినట్టున్నావు. ఏ ఐటెం నచ్చింది నీకు ఇందులో బాగా? నాకు వీటిల్లో పప్పు నచ్చింది, ఇంకా కందిపొడి నచ్చింది. కందిపొడి నచ్చింది కదా, వెరైటీ ఉంది కందిపప్పు, చాలా ఇంట్లో తిన్నట్టు ఉంది. నువ్వు తిన్నావా? తిన్నా, అన్నీ వేస్తున్నావు నువ్వు? వంకాయ కూర చాలా బాగుంది, గుత్తొంకాయ కూర ప్లస్ కందిపొడి సూపర్. అసలు కందిపొడి బాగుంది, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. తిన్నావా సినిమా అన్నీ? నీకు ఏది నచ్చింది ఐటమ్స్ అందులో? ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి నాకు, అన్నీ కదా. కానీ వెరీ టేస్టీ, ఏ ఐటమ్ మనం టచ్ చేసినా సరే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ ఇక్కడ. నువ్వు తీసుకో సార్.
పిల్లలు తింటారేమో పన్నీరు అట్లా ఒకసారి అడగండి. పన్నీర్ అవి తింటావమ్మా? ఇంకా ఏమన్నా వెరైటీస్? హెవీ అయిపోయింది ఇదే కానీ తినాలండి కదా. సార్ మజ్జిగ తాగుతారా? అమ్మా ఇంకా అలాగా సార్, అదిరిపోయింది. ఎన్ని ఫ్లేవర్స్. సార్ ఈ 4 రోజుల్లో మీరు ఎంజాయ్ చేసిన ప్లేసెస్ అవి చూసినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ తెలుగు రెస్టారెంట్ లో తెలుగు ఫుడ్ తిన్నప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను కదా, అద్భుతమైన ఫినిషింగ్ వచ్చింది నాకు ఇక్కడ. అవునా? వెళ్ళే ముందు గోవా అంటే ఇది గుర్తుండిపోయేలాగా ఎన్ని వెరైటీస్ చేసేస్తాను అనుకున్నా. ఇక్కడ ఇంకా మన ఫుడ్ దొరకదేమో లేదు సరిగ్గా. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే టూరిస్టులు అందరినీ పెట్టుకుని మైండ్లో పెట్టుకుని ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం కావాలో వండాలి కదా మరి. కానీ ఇక్కడ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ మనకి ఇస్తూ మన ఫ్లేవర్స్ని వాళ్ళకే అలవాటు చేస్తూ మనోళ్ళు కూడా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మన ఫ్లేవర్స్ ఇస్తూ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇన్ని వెరైటీస్. ఇంకా కొన్ని వద్దు బాబోయ్ మేము రిక్వెస్ట్ చేస్తే ఆపారు దాన్ని, ఇంకా అక్కడి నుంచి ఉన్నాయి అన్నీ కూడా. చాలా ధైర్యంగా సార్ మన ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన ఎనీ టైం ఇక్కడికి వచ్చిన పొద్దున్న రాత్రి మార్నింగ్ ఇంక్లూడింగ్ టిఫిన్స్. పొద్దున్న వస్తే టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అద్భుతంగా ఉన్నాయండి. అదిరిపోయిన ఫ్లేవర్స్. ఓకే, మన వెజ్ తో ఈ రోజు అయితే ఆనందంగా ముగించాం. నెక్స్ట్ నాన్ వెజ్ తో ముగిద్దాం. మజ్జిగానండి, ఇంకేమనుకున్నారు? కొట్టాం కదా అని చెప్పి ఓహో ఇక్కడ మందు కూడా దొరుకుతుంది అనుకున్నారేమో. ఇక్కడ దొరకదు, బయట దొరుకుతుంది. అదండి సంగతి. అద్భుతంగా లంచ్ ముగిసింది ఈరోజు. షడ్రసోపేతంగా అంటారు కదండి మన వాళ్ళు, అన్ని టేస్టులు కలగలిపి అలాగా అద్భుతంగా ఉన్నాయి. ఇది అది అని కాదు, ఇంకా కడుపు నిండిపోయి ఆయాసం వచ్చేస్తుంటుంది. అలాంటి భోజనం చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మన సముద్ర రెస్టారెంట్ ఒకటి ఉంది, ది స్పైస్ ఆఫ్ ఆంధ్ర అంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు. బ్రహ్మాండమైన భోజనం చేసాము. డెఫినెట్గా మీకు ఆ సంతృప్తి ఉంటుంది, డౌటే లేదు ఇందులోనే. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చి లంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతవరకు స్టేట్ ఇంటూ తెలుగు 7 గోవా ఛానల్ కెమెరామెన్ దాస్ అండ్ ప్రవీణ్తో యాంకర్ ఆదిత్య. బాయ్ బాయ్.